తీయగా చల్లగా. హాయ్ హలో హౌ ఆర్ యూ అందరికీ నమస్కారం. పాడుతా తీగ సీజన్ 26 పాడుతా తీయగా చల్లగా. సీజన్ 26లో సెమీఫైనల్స్లో రాగా బేస్డ్ క్లాసికల్ సాంగ్స్ నిన్నటి నుంచి పిల్లలు పాడుతున్నారు. ఇవాల్టి ఈ ఎపిసోడ్లో మిగిలిన ముగ్గురు కంటెస్టెంట్స్ రాగా బేస్డ్ క్లాసికల్ సాంగ్స్లో పోటీ పడబోతున్నారు. ఈ ఎపిసోడ్ అయిన తర్వాత ఈ ఆరుగురులో ఏ ఇద్దరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళిద్దరు ఎలిమినేట్ అవుతారు అండ్ నలుగురు మాత్రమే ప్రీ ఫైనల్స్లోకి ఎంట్రీ ఇస్తారనమాట. ఎలిమినేట్ అవ్వకుండా ఫైనల్స్ చేరుకొని ఫైనల్స్లో హైయెస్ట్ మార్క్స్ గెలుచున్న వాళ్ళు ఈ సీజన్ ఛాంపియన్స్. వాళ్ళకి 5 లక్షల రూపాయలు బహుమతిగా అందచేయనున్నారు. అలాగే రెండో స్థానం మూడో స్థానం గెలుచుకున్న విజేతలకి 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందచేయనున్నారు. Raga based classic songs second episode lo next contestant is going to be Geetanjali.
చాలా గమ్మత్తుగా ఉంది ఈ పాట నీ గొంతులో వింటాం. ఈ జనరేషన్ పిల్లలు ఇట్లాంటి పాటలు ఎంపిక చేసుకొని పాడటం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది యాక్చువల్గా, టు బీ ఫ్రాంక్. ఎందుకంటే ఈ పాటలన్నీ మళ్ళీ వింటావా అనుకునేటప్పుడు ఇట్లాంటి ఈ పాటతో తీగ కార్యక్రమం మూలంగా మీరు ఈ పాటలు నేర్చుకోవడం, ఇక్కడ ప్రదర్శించడం చాలా హ్యాపీగా ఉంది. వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. జడ్జెస్ ఓవర్ టు యూ. గీతాంజలి, నమస్తే సార్. నమస్తే అమ్మా. నువ్వు ఏ పాట పాడినా అది క్యూట్గా ఉంటుంది. అందులో కొంచెం మెచ్యూరిటీ ఎక్కువ ఉన్న పాటలు స్వర రచన పరంగా కానీ లిరిక్ పరంగా కానీ ఉన్నవి ఇంకా క్యూట్గా ఉంటాయి. ఎందుకంటే వాటి అర్థానికి భిన్నంగా ఒక చిన్నపిల్లలు ఎవరో పాడుతున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఎప్పటిలాగే బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. కాకపోతే కొంచెం వాయిస్ షేక్ అయిందేంటి అక్కడక్కడ? కొంచెం నర్వస్. ఎందుకు నర్వస్? ఈరోజే నర్వసా లేకపోతే ఎప్పుడు నర్వస్ అయినా? ఈ పాటకి ఈ పాట వరకునా? ఈ పాటకి అంటే ఈ షెడ్యూల్ కొంచెం షెడ్యూల్ ఓకే, అవన్నీ పట్టించుకోవద్దు. మ్యూజిక్ అనేది ఎప్పుడు కూడా మనసును ఉల్లాసపరచడానికి, మన హాయిగా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి వాడుకోవాలి తప్ప మిగతా చట్టం తన పని చేసుకుపోద్దు అన్నట్టు అవన్నీ వేరే విషయాలు మనకి పెర్ఫామ్ చేసేటప్పుడు పట్టించుకోకూడదు. అది అలా పాడితేనే ఇంపాక్ట్ బాగుంటుంది. ఓకే, గుర్తుపెట్టుకో. అది ఓకే సార్. నాట్ జస్ట్ లిమిటెడ్ టు దిస్ పర్టికులర్ ఎపిసోడ్, దిస్ పర్టికులర్ సీజన్. లైఫ్ లాంగ్ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఓకే సార్. చక్కగా పాడావు. ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. గీతాంజలి, నమస్తే సార్. నమస్తే. తప్పో ఉప్పో మంచో చెడు ఏదో ఒకటి ధైర్యంగా పాడాలి అంతే. తర్వాత ఏం జరుగుతుందని మేము చెప్తాం తర్వాత విషయం, కానీ ముందు ధైర్యంగా మీరు పాడాలి. మీరు అధైర్యంతో పాడితే కనుక పాట ఖచ్చితంగా ఊగిసలాడుతుంటుంది. సరే, ఇప్పుడు మీరు పాడేది మేము శ్రద్ధగా వింటున్నాం. అవునా? వింటున్నావా లేదా? ప్రతి మాట, ప్రతి వాక్యంలో ప్రతి పదం వింటాం కదా. ఇప్పుడు మేము చెప్పేది వింటారా మీరు శ్రద్ధగా? వింటాం సార్. వింటారా? మామూలుగా మేము ఏదో మీరు పాడిన తర్వాత మేము చెప్తున్నాం తలకాయ ఊపడమేనా, లేదంటే మేము చెప్పేది శ్రద్ధగా వింటారా? సరే, మోదము, ప్రమోదము, సమ్మోదం అన్నా ఏంటి? హ్యాపీనెస్, ఇంకా హ్యాపీనెస్, ఇంకా హ్యాపీనెస్. చెప్పు దుద్దిల్లా. సార్, మోదం అంటే ఆనందింపజేసింది. సమ్మోదం అంటే ఇంకా ఆనందింపజేసింది. ప్రమోదం తర్వాత? ప్రమోదం మనసు పిండేసేంత ఆనందింపజేసింది. అచ్చా, తర్వాత పిండి ఆరేసేదా? మీరు చెప్పిన పదాలు గుర్తులేకపోయినా మీనింగ్ గుర్తుపెట్టుకున్నాను. మోదం అంటే సంతోషము, ప్రమోదం అంటే ఎక్కువ సంతోషము, సమ్మోదం అంటే మొత్తం సంతోషం, పూర్తి సంతోషం. గీతాంజలి, ఎస్ సార్. ఈ పాటకు గాను నాకు మోదమే అంతే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. గీతాంజలి, నమస్తే మ్యామ్. నమస్కారం. ఫస్ట్ షెడ్యూల్లో నువ్వు చాలా డిసప్పాయింట్ అయ్యావు. ఎందుకు డిసప్పాయింట్ అయ్యావు? నువ్వు బాగా పాడావు అని నువ్వు అనుకున్నావు, కానీ నీ పేరు ఎప్పటికీ చరణ్ గారు అనౌన్స్ చేయటం లేదు. చివరిలో ఎప్పుడో లాస్ట్ 2 కంటెస్టెంట్స్ ఆర్ గోయింగ్ టు బీ ఇన్ ద నెక్స్ట్ రౌండ్ అని చెప్పే 2-3 కంటెస్టెంట్స్లో నువ్వు కూడా ఉన్నావు. దానికి నువ్వు చాలా డిసప్పాయింట్ అయ్యావు. నెక్స్ట్ షెడ్యూల్లో నువ్వు టాప్ 1 సింగర్వి. చరణ్ గారు లాస్ట్లో అనౌన్స్ చేశారు నీ పేరు నెంబర్ 1 లేదు, ఫస్ట్లో అనౌన్స్ చేశారు. అప్పుడు చాలా సంతోషంగా ఉన్నావు. నెక్స్ట్ షెడ్యూల్లో కూడా నువ్వు టాప్ 3లోనే ఉన్నావు ఆఫ్ కోర్స్. కానీ ఈసారి నీ చేతులారా నువ్వే ఎందుకనో డిసప్పాయింట్ అయ్యి, ఎందుకనో ఏదో ఒక యాంగ్జైటీకి లోనయ్యి, సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ యూ, సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ ఇన్ ది షెడ్యూల్. దానికి నర్వస్నెస్ అంటున్నావు. నర్వస్నెస్ క్రియేట్ చేసేటటువంటి పాటలు అంతకుముందు కూడా పాడావు నువ్వు. చాలా అవలీలగా పాడావు. భరతవేదముగా ఎంత అద్భుతంగా పాడావు నువ్వు. సో ఏది అంటకూడదు నీ పర్ఫార్మెన్స్కి. అసలు ముందు వెనకాల ఆలోచించకూడదు. సిచ్యువేషన్స్తో సంబంధం ఉండకూడదు. ఆరోగ్యంతో కూడా నీకు ఒంట్లో బాగాలేకపోయినా ఇక్కడికి వచ్చి పర్ఫామ్ చేసిన సందర్భాలు ఎన్నున్నాయి. సో అది ఒక్కసారి నిన్ను నువ్వే గుర్తు తెచ్చుకో. ఆ షెడ్యూల్స్లో నువ్వు ఎలా ఉన్నావో, బౌన్స్ బ్యాక్ అయిన సందర్భాలు ఎన్నున్నాయి. నువ్వు చాలా బాగా పాడావు. నిజంగా చాలా బాగా పాడావు. చాలా బాగా పాడతావు నువ్వు. ఇంకా 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 అన్న దానికి లిమిట్ లేదు. నీకు నువ్వే ఒకటి సెట్ చేసుకుని, ఒక గోల్ సెట్ చేసుకుని, ఎస్ డెఫినెట్లీ మనందరికీ ఒక రోల్ మోడల్స్ ఉంటారు, గోల్స్ ఉంటాయి అండ్ ఆల్. బట్ ఇంతమంది ఉన్నాం కదా, ఆల్రెడీ ఎగ్జామినేషన్లో నుంచున్నావు నువ్వు, మేమందరం జడ్జ్ చేస్తున్నావు. నీకు నువ్వెందుకు జడ్జ్ చేసుకుంటావు చెప్పు? హాయిగా ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయక. ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ క్విక్లీ. వీ హ్యావ్ ఎ లాంగ్ వే టు గో. ఎస్ మ్యామ్. ఓకే, ప్లీజ్ బీ హ్యాపీ. అయిపోయింది, దట్స్ ఆల్. జస్ట్ లీవ్ ఇట్ బికాస్ యు ఆర్ అ వెరీ గుడ్ సింగర్. థ్యాంక్ యూ మ్యామ్. ఈ
ప్రీ ఫైనల్స్ ముందు జరుగుతున్న ఎలిమినేషన్ ఎపిసోడ్లో ఆఖరి కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి శ్రీహర్ష. సిరిమల్లి నీవే బిరిజల్లు కావే వరదల్లి రావే బలపంటి నీవే ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే సిరిమల్లి నీవే బిరిజల్లు కావే. ఎలదేటి పాట చెలరేగి నాలో చెలరేగిపోయే మధుమాసమల్ల. నువ్వు పాడుతున్న రాగం ఏమిటి, అంటున్న స్వరం ఏమిటి? మోహన్లో నిషాదం ఎందుకు వచ్చింది? మోహన్ ఏంటి మూర్ఛన చెప్పు, ఆరోహణ ఎవరేంటి? సరిగా పద సార్, సదపగరి సార్. మరి నీ ఎలా కూర్చుంది? స్వరసంకరం చేయడానికి సిగ్గులేదు? సినీ సంగీతానికి అటువంటి బ్యారియర్ ఏది లేదు కాబట్టి ఈ పాట మటుకు మాటు అండ్ నీటు అన్యస్వరాలుగా ఉపయోగించబడ్డాయి సార్. నీకు గుండె ధైర్యం బాగానే ఉంది. నీకు బాగా ఎటువంటి షాక్నైనా తట్టుకునే శక్తి ఉందని అర్థమైంది. అంచేత నీకు ఒక పరీక్ష. మొదటి చరణం రాజన్ నాగేంద్ర గారిని ఆయన గౌరవించి పాడు. రెండో చరణంలో అసలు నీ లేకుండా పాడు. చూద్దాం. దానికి ఏం ఎక్స్ట్రా మార్కులు ఉండవు, కానీ మా కోసం, ఇక్కడ సంగీతం తెలిసిన వాళ్ళందరి కోసం. ఆల్ ది బెస్ట్. కంటిన్యూ ఫ్రమ్ ఫస్ట్ చరణం. ఎలదేటి పాట చెలరేగి నాలో చెలరేగిపోయే మధుమాసమల్లే ఎలమావి తోట పలికింది నాలో పలికించుకోవే మది కోయిలల్లే నీ పలుకు నాదే నా బ్రతుకు నీదే తొలిపూతనోవే వనదేవతల్లే పున్నాగపోలే సన్నాయి పాడే ఎన్నెల్లు తేవే ఎదమీటిపోవే సిరిమల్లి నీవే విరిజల్లు కావే. మరుమల్లె తోట మారాకు వేసే నీరాకతోనే
నీ పలుకు పాటై బ్రతుకైన వేళ బ్రతికించుకోవే నీ పదముగానే నా పదము నీదే నా బ్రతుకు నీదే అనురాగమల్లే సుమగీతమల్లే నన్నల్లుకోవే నా ఇల్లు నీదే ఎన్నెల్లు తేవే ఎదమీటిపోవే సిరిమల్లె నీవే విరిజల్లు కావే ఆహాహాహా లా 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 లా. ఆహాహాహా లా 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 లా. హర్ష, నువ్వు రాజనాగేంద్ర గారి ట్యూన్కి ఎంత దాసుడు అయిపోయావంటే ఆ హాయిలోంచి నువ్వు బయటికి రాలేక అది నేను చెప్పిన ఆ మోహన శుద్ధ మోహన రాలేదు. అది దట్స్ ఓకే. అది ఈ టెస్ట్లో ఈ పాడుతా తీయగా కాంటెస్ట్లో భాగం కాదు కాబట్టి నేను నీకు చూపిస్తాను ఏంటో. మరుమల్లె తోట మారాకు వేసే మారాకు వేసే నీ రాకతోనే నీ నీ పలుకు పాటై బ్రతుకైన వేళ బ్రతికించుకోవే నీ పదముగానే నా తేడా తేడా నీ బదులు నీ నా పదము నీదే నా బ్రతుకు నీ నా బ్రతుకు అంటే మళ్ళీ కళ్యాణ్లోకి వెళ్తుంది. అనురాగమల్లే సుమగీతమల్లే నన్నల్లుకోవే నా ఇల్లు నీవే ఎన్నెల్లు తేవే ఎదమీటిపోవే. ఇది శాస్త్రీయ సంగీతం అభ్యసించే వాళ్ళకి తెలుస్తుంది. నీకు కూడా తెలిసే ఉండాలి ఈ పాటకి. సో నేను అడిగింది అదే. ఇందాక చేసింది కామెడీ, ఇప్పుడు నువ్వు పాడింది మెలోడీ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. శ్రీహర్ష, నమస్తే సార్. బాగా పాడావు, థ్యాంక్ యూ సార్. ధైర్యంగా పాడావు. సార్ నాకు పల్లవి తర్వాత చరణం పాడుతున్నప్పుడు ఒక చోట ఎక్కడో చెలరేగి పోవే దగ్గర చెలరేగి పోయే అన్నావు. చిన్న పొరపాటు, పర్వాలేదులే, బాగా పాడావు. చాలా వరకు లిరిక్స్ తేడాలు ఉన్నాయి, ఆ, చాలా ఉన్నాయి. సరే, మొత్తానికి బాగా పాడావు. నాకు ఇందులో బాగా విపరీతంగా ఆకర్షించిన వాక్యం, పదాలు ఏంటంటే నన్నల్లుకోవే తర్వాత నా ఇల్లు నీవే అన్నారు. మామూలుగా నన్నల్లుకోవే తర్వాత వెన్నెల్లు తేవే కౌగిళ్ళలోకి రకరకాలుగా రాయొచ్చు, కానీ నన్నల్లుకోవే తర్వాత నా ఇల్లు నీవే అని చాలా చాలా ఒక మామూలు మాట రాసి దానికి ఎంతో ఔన్నత్యాన్ని చేకూర్చారు. అంటే కవికి పారిజాత పువ్వులోని పరిమళాన్ని గ్రహించగలగాలి, కవి పారిజాత పువ్వులోని పరిమళాన్ని గ్రహించగలగాలి, గడ్డి పువ్వులోని సౌందర్యాన్ని గుర్తించగలగాలి. అది బీటర్ గారు గొప్ప, చాలా బాగా పాడు. థ్యాంక్ యూ సార్. నీ గుండె గట్టిదే. ఇలా ఇలా ఉండి పాడావు టోటల్గా. నాకు ఎంతకి షివరింగ్ ఆగట్లేదు మ్యామ్. అర్థమైంది. అందుకే ఆ తర్వాత మళ్ళీ బ్యాలెన్స్ తెచ్చుకొని నువ్వు మళ్ళీ అక్కడ నిలబడమే కాకుండా శృతిలో పాడటం, గుర్తుపెట్టుకోవడం అసాధ్యమైన విషయం. నువ్వు సాధ్యం చేసి చూపించావు. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఏదైనా జరగని మనకంటూ ఇచ్చిన ఆ సమయము, ఆ స్టేజ్, మనం ఏం చేయాలి అది చేసి వెళ్ళిపోవటమే మన కర్తవ్యం, మనుషులుగా కళాకారులుగా కూడా అంతే. సో దట్స్ వాట్ యూ డిడ్. యూ ప్రూవ్డ్ అగైన్ దట్ యు ఆర్ ఫోకస్డ్ and you can come back. You have courage and you can come back to normalcy. థ్యాంక్ యూ. ఈ సెమీఫైనల్స్ ఆఖరి రౌండ్ తుద్దిళ్ళ శ్రీహర్ష హార్ట్ అటాక్తో ముగించింది. ఇవాళ ఎపిసోడ్ ఎలిమినేషన్ చేయబోయే ముందు భారత్ పండగలు అనేకం, కానీ పరిమళం ఒక్కటే, భారత్వాసి అగరబత్తీస్.
మీ అందరికీ మరొక్కసారి భారత్వాసి వారి హ్యాంపర్స్ ఇస్తున్నాము. ఎంజాయ్. వీళ్ళందరూ ఈ సెమీఫైనల్స్లో ఎలా పాడారో తెలుసుకోవడానికి వాళ్ళ స్కోర్స్ ఏమిటనేది తెలియాలి. ఈ వీళ్ళ స్కోర్స్తో వీళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటన్నది మనకు తెలిసిపోతుంది. సో ఈ ఎలిమినేషన్ ప్రాసెస్తో ఎవరు హైయెస్ట్ టు లీస్ట్ యాజ్ ఆల్వేస్ మనం అనౌన్స్ చేయబోతున్నాము. ఈ సెమీఫైనల్స్లో ప్రత్యేకంగా మొట్టమొదటిసారి ఒక జడ్జ్ ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అన్నది అనౌన్స్ చేస్తారు. కీరవాణి గారు, ప్లీజ్ కమ్ అప్ ఆన్ స్టేజ్ సార్. కీరవాణి గారు వేదిక మీదకి వచ్చి ఈ సెమీఫైనల్స్లో లీస్ట్ మార్క్స్ ఎవరికి అన్నది అనౌన్స్ చేయబోతున్నారు. ఒకసారి ఆ హార్ట్ బీట్ ఆఫ్ చేస్తే వేరే రకంగా ట్రై చేయాలి. ఎలిమినేషన్స్ రౌండ్లో వేరే రకంగా ఎక్స్పెరిమెంట్ చేద్దామండి. ఇప్పుడు 6 కంటెస్టెంట్స్లో 2 ఎలిమినేట్ కావాల్సిన ఉన్న ఈ సందర్భంలో నా హృదయ స్పందన ఎలా ఉందో చూద్దాం. అది మీరు అబద్ధం ఆడద్దు, అది నాది కాదు, అది నాది కాదు. మళ్ళీ నాది కాని దాన్ని నా మీద ఇంపోజ్ చేయడానికి ట్రై చేయొద్దు ప్లీజ్. ఇక్కడి నుంచి శబ్దం ఏం రావట్లేదు. అంటే చాలా స్థిర నిశ్చయంతో స్థితప్రజ్ఞతతో ఈ ఎలిమినేషన్స్ అనేదాన్ని నేను కండక్ట్ చేయబోతున్నాను అర్థం. నాలాగే మీ హృదయ స్పందన కూడా నార్మల్గా ఉండాలని ఆశిస్తూ ఇప్పుడు ఈ 4 సంచికలకి సంబంధించి 400 పాయింట్స్లో నేను, చంద్రబోస్ గారు, సునీత, చరణ్ నిర్ణయించి 4 వేసిన మార్కుల సమాహారం టోటల్ చేసిన తర్వాత నాకు వారు చూపించిన మార్కుల పట్టిక ఇప్పుడు చూపించారు అనిల్ గారు. దాని ప్రకారం 400కి అత్యధిక మార్కులు 371 మార్కులు సంపాదించి ఈ స్థానంలోకి వచ్చి కూర్చోబోతున్న వారు 400 మార్కులకి అత్యధిక మార్కులు 371 సంపాదించుకుని ఇదిగో ఈ సోఫాల మీదకి రాబోతున్నది శ్రీవల్లి సోదరుడు నాలుగు 400 మార్కుల్లో 362 మార్కులు సంపాదించుకుని దుద్దిళ్ల శ్రీహర్ష పక్కన ఆసీనులు కాబోతున్న కంటెస్టెంట్ ఆ కంటెస్టెంట్ పేరులో సరిగమ పదనిలోని స్వరాలు మాత్రమే ఉన్నాయి. ప్లీజ్ గో దేర్. నిగమా జర్లగండి 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 చదులమ్మ జక్కటేసుకొచ్చనండి. 400 మార్కులకి 355 పాయింట్లు సంపాదించుకుని తృతీయ స్థానంలోకి నిలబడుతూ నెక్స్ట్ రౌండ్స్కి ప్రమోట్ కాబోతున్న వారు యశస్వి. ఆబ్వియస్లీ ఈ ముగ్గురిలో ప్రతి ఒక్కరికి కూడా 400 మార్కుల్లో 355 కన్నా తక్కువే వచ్చాయన్నది లాజికల్ ఆన్సర్. అవి ఎంతెంత వచ్చాయి అనే చెప్పేలోగా నిన్న జరిగిన మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా సృష్టించేవాడు బ్రహ్మ, పెంచి పోషించేది విష్ణువు, లయకారుడు అయినటువంటి ఈశ్వరుడికి సంబంధించిన పర్వదినాన్ని తర్వాత లయ అంటే పుట్టిన వాళ్ళు గిట్టకుండా అట్లాగే ఉంటే ఈ భూమి కిటకిటలాడిపోతూ కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల జనాభాతో కిక్కిరిసి ఉంటుంది, దుర్భనం అవుతుంది. కాబట్టి పుట్టడం ఎంత సహజమో గిట్టడం అంటే ఎలిమినేషన్ కూడా అంతే సహజం అని అన్న సూక్తిని స్ఫురణకి వస్తున్నప్పటికీ కూడా పర్వదినం అనే మహాశివరాత్రి సందర్భంగా ఈ పర్టికులర్ రౌండ్స్లో ఎలిమినేషన్స్ లేవు అని నేను నాకు ఇచ్చిన పవర్ని ఆధారం చేసుకుని సూపర్ జడ్జిగా డెసిషన్ తీసుకుంటున్నాను. నో ఎలిమినేషన్స్ ఇన్ దిస్ పర్టికులర్ రౌండ్స్. బట్ మీకు ముగ్గురికి తెలుసు, మీ ముగ్గురులో ఒకళ్ళు డెఫినెట్గా అక్కడికి వెళ్ళి ఉండేవారు, అంతేగా మార్క్ లిస్ట్ బట్టి 2 ఎలిమినేట్ అయ్యేవారు.
మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రౌండ్స్లో మేము కాస్త వెనకబడి ఉన్నాము, మేము ఇంప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ దొరికింది అనే పాజిటివ్ మైండ్ సెట్తో మీరు నిష్క్రమించి మళ్ళీ అక్కడికి వెళ్ళి అందరితో పాటు పోటీ పడుతూ ఈ మార్కులన్నీ ఇప్పటితో నలిఫై అయ్యి నెక్స్ట్ రౌండ్కి వెళ్ళడానికి మాత్రమే పనిచేశాయి. కాబట్టి నెక్స్ట్ ప్రీ ఫైనల్ రౌండ్స్లో మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి దొరికిన అవకాశంగా మీరు భావిస్తారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ టు యూ 3 ఆల్సో. మీరందరూ కూడా మళ్ళీ చక్కటి పాటలు ఎంపిక చేసుకుని నెక్స్ట్ రౌండ్స్లో మీ ప్రతిభను నిరూపించుకుంటారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్, బెస్ట్ ఆఫ్ లక్. వచ్చే వారం ప్రీ ఫైనల్స్లో కలుసుకుందాం. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా